హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ నుండి 10th వీడియో. ఈ వీడియోగా మనము ఎగ్జాంపుల్ 9 అండ్ ఎగ్జాంపుల్ 10 అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ప్రీవియస్ చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వీటితో పాటు సెమిస్టర్ 2 చాప్టర్స్ ఇంట్రడక్షన్ టు టెగ్నోమెట్రీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ టెగ్నోమెట్రీ, నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, ఇవన్నీ చాప్టర్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి కంప్లీట్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా. సో వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి కంపల్సరీగా చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీగా దీని ముందున్న వీడియోస్ అంటే సెక్షన్ ఫార్ములాకి రిలేటెడ్ వీడియోస్ కంపల్సరీగా చూడండి. ఆ సెక్షన్ ఫార్ములా గురించి మీకు అర్థమైతేనే ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. ఓకే, సరే ఒకసారి క్వశ్చన్ చదువుకుందాము. ఫైండ్ ద రేషియో అంటే మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ విచ్ ద వై యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చారు. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని అడిగారు. మనం సెక్షన్ ఫార్ములా చెప్పుకునేటప్పుడు ఒక లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ డివైడ్ చేసినప్పుడు ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ మనం సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము అని చెప్పుకున్నాము. అలాగే అది ఇంకా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఆ వీడియోలో. ఇక్కడ ఏంటంటే మనకి పాయింట్ డివైడ్ చేసింది అని ఇవ్వకుండా ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ వై యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ అని అన్నాడు. అంటే వై యాక్సిస్ విభజించింది దేన్ని? లైన్ సెగ్మెంట్ని. ఈ 2 పాయింట్స్ ద్వారా ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ని వై యాక్సిస్ విభజించింది. అది ఏ రేషియోగా డివైడ్ చేసింది అని అడుగుతున్నాడు. ఓకేనండి, ఏ రేషియోగా డివైడ్ చేసింది అని అడుగుతున్నాడు. అండ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా అడుగుతున్నారు. సో ఇప్పుడు డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను ఎక్స్ యాక్సిస్ డ్రా చేసుకున్నాను, వై యాక్సిస్ డ్రా చేసుకున్నాను, లైన్ సెగ్మెంట్ కూడా డ్రా చేసుకున్నానండి. ఈ 2 పాయింట్స్ ద్వారా ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ని వై యాక్సిస్ విభజించింది అని అన్నారు. అంటే ఈ లైన్ సెగ్మెంట్ని ఇదిగో వై యాక్సిస్ డివైడ్ చేసింది. ఓకే, ఇప్పుడు ఈ రేషియోస్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇప్పుడు ఒక పాయింట్ డివైడ్ చేసింది అని ఉంటే మనకి డైరెక్ట్గా సెక్షన్ ఫార్ములా అప్లై చేసేస్తాం. కానీ ఇక్కడ వై యాక్సిస్ డివైడ్ చేసింది అంటున్నారు. మరి ఫార్ములా ఏమవుతుంది అంటే మనం ఒకసారి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కోర్స్ ఇచ్చింది వై యాక్సిస్ డివైడ్ చేస్తుంది అంటే ఇచ్చిన లైన్ సెగ్మెంట్ని వై యాక్సిస్ డివైడ్ చేస్తుంది అని చెప్పినా కానీ అక్కడ వై యాక్సిస్ డివైడ్ చేస్తుంది అంటే దాని అర్థం వై యాక్సిస్ మీదన్న ఒక పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేస్తుంది అనేది మన దాని మీనింగ్ అన్నమాట. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు వై యాక్సిస్ మీద ప్రతి పాయింట్ కూడా ఎలా ఉంటుంది చూడడానికి? 0, y అంటే ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది మీరు ఏ పాయింట్ లొకేట్ చేసుకున్నా కానీ. వై కోఆర్డినేట్ ప్లేస్ ఏదో ఒక వాల్యూ వస్తుంది. సో ఏదో ఒక వాల్యూ అంటే అక్కడ సమ్ వాల్యూ రావాలి కాబట్టి దాన్ని వై అని అనుకున్నాం. అంటే టోటల్గా వై యాక్సిస్ మీద ఉండే పాయింట్ ఈ ఫామ్లో ఉంటుంది. ఈ పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోగా డివైడ్ చేసింది అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. దాంతోపాటు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నారు. అంటే ఇది ఉంది కదండి, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కనిపెట్టాలి. ఇది దగ్గర 0 అంటే వై వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాసాను చూడండి. ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో అది ఇక్కడ రాశాను. గివెన్ వై యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ దట్ ఈజ్ అంటే ద పాయింట్ ఆన్ ద వై యాక్సిస్ డివైడ్స్ ద గివెన్ లైన్ సెగ్మెంట్. అదే ఇందాక చెప్పాను కదండి, వై యాక్సిస్ డివైడ్ చేస్తుందంటే దాని అర్థం వై యాక్సిస్ మీదన్న ఒక పాయింట్ డివైడ్ చేస్తుంది అని. సరే, లెట్ ద పాయింట్, ఒక పాయింట్ అనుకున్నాం కదా, వై యాక్సిస్ మీద ఒక పాయింట్ ఎలా ఉంటుందని తీసుకున్నామండి 0, y. దీనికి పి అని నేమింగ్ ఇచ్చుకున్నాము. అలాగే ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, దీని ఒకదాన్ని ఏ అని ఒకదాన్ని బి అని అనుకున్నాం. ఓకే, ఇది సపరేట్గా ఇక్కడ డ్రా చేశాను అంటే మీకు అర్థం అవడం కోసం. ఏ, బి, ఇదేమో పి, ఇదేమో రేషియో M1, M2. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? M1:M2 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. సెక్షన్ ఫార్ములా వేసేయండి. ముందు x1, y1, x2, y2తో కంపేర్ చేసుకోండి. సెక్షన్ ఫార్ములా యూజ్ చేసుకోండి. సెక్షన్ ఫార్ములా ఇదే కదండి. ఓకే, ఇప్పుడు ఈ పి ఆఫ్ x, y అంటే ఇవి దేని ఏ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్? లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేసిన పాయింట్ యొక్క కోఆర్డినేట్స్. అంటే ఈ డయాగ్రామ్ ఈ ప్రాబ్లం ప్రకారం ఇదే కదా. సో 0, y దట్ ఈక్వల్ టు M1 మనకు తెలియదు, x2 అంటే -1 ప్లస్ M2 అంటే మనకు తెలియదు, x1 అంటే 5 బై M1 ప్లస్ M2.
కామా m1 ఇంటూ y2 అంటే -4 ప్లస్ m2 ఇంటూ y1 అంటే -6. ఓకే, -1 ఇంటూ m1 అంటే -m1 ప్లస్ 5 ఇంటూ m2 అంటే 5m2. డినామినేటర్గా నార్మల్ m1 ప్లస్ m2. ఇక్కడ -4m1 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 6m2 బై డినామినేటర్గా m1 ప్లస్ m2. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనము ఎక్స్ కోఆర్డినేట్స్ని ఈక్వల్ ఇలాగా 2 పాయింట్స్ ఇటు సైడ్ ఈక్వేషన్లో LHSగా ఒక పాయింట్, RHSగా ఒక పాయింట్ వస్తే మనము వాటి యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేసుకోవచ్చు, అలాగే వాటి యొక్క వై కోఆర్డినేట్స్ని కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనము కేవలం ఎక్స్ కోఆర్డినేట్స్ని మాత్రమే కంపల్సరీగా ఈక్వల్ చేయాలి. ఎందుకు అని అంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్లో 0 ఉంది. సో 0ని దీనికి ఈక్వల్ చేస్తే మనకి m1:m2 రేషియో వస్తుంది. బట్ ఒకవేళ ఈ రెండింటిని ఈక్వల్ చేసాం అనుకోండి, ఇక్కడ y వాల్యూ మనకు తెలియదు, m1 m2 వాల్యూస్ కూడా తెలియదు. సో 3 అన్నోన్ వాల్యూస్ ఉంటాయి, అంటే 3 తెలియని వాల్యూస్ ఉంటాయి. కాబట్టి మనకు సొల్యూషన్ రావడం కష్టం. సో అందుకని చెప్పి ఈక్వేటింగ్ ఎక్స్ కోఆర్డినేట్స్ అని చెప్పి 0 ఈక్వల్ టు ఈ వాల్యూ రాసుకున్నాం. ఇప్పుడు 0ని 0/1 అని రాసుకోవచ్చు కదండి. ఓకే, సో నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 0 ఇంటూ దిస్ వాల్యూ ఈక్వల్ టు 1 ఇంటూ దిస్ వాల్యూ, 0 ఇంటూ దిస్ వాల్యూ దట్ ఈక్వల్ టు 1 ఇంటూ 1తో మనం ఇంటూ చేస్తే మళ్ళీ అదే కదండి వచ్చేస్తుంది. నెక్స్ట్ 0తో ఇంటూ చేస్తే 0 అయిపోతుంది. ఇంకేం మిగిలితే -m1 ప్లస్ 5m2 ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ 5m2 నెట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి, -5m2 బోత్ సైడ్స్ కూడా మైనస్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇప్పుడు మనకి m1:m2 కావాలి, అంటే m1/m2 కావాలి. ఇక్కడ m2 ఇంటూ చేస్తుంది కదండి, దీన్ని ఇటుపక్క తీసుకొచ్చేయండి, అప్పుడు డివైడ్ చేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ m2ని ఇటు సైడ్ తీసుకొస్తే డివైడ్ చేస్తుంది. ఇంక ఇటు సైడ్ ఏముంటుంది 5, అంటే 5ని 5/1 అని రాసుకోవచ్చు కదా. సో టోటల్గా m1/m2 అంటే 5/1. సో m1:m2 ఈక్వల్ టు 5:1. ఇప్పుడు రేషియో వచ్చింది మనకి, ఇక్కడతో ప్రాబ్లం అవ్వలేదండి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నోట్ చేసుకోండి, దీని పక్కన డయాగ్రాము, దీని కింద నోట్ చేసుకోండి. ఓకే, సరే. నెక్స్ట్ మరి మనం పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాము. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇది కనిపెట్టాలి కదా. ఇక్కడ మనం ఏం కనిపెడితే సరిపోద్దండి, వై వాల్యూ కనిపెడితే సరిపోద్ది కదా. సో ఆ వై వాల్యూ చూడండి ఎందుకు ఉంది, అంటే మనం ఎక్స్ కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేసాం, దేనికోసం, రేషియో కోసం. ఇప్పుడు మనం వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం వై కోఆర్డినేట్స్ని కూడా ఈక్వల్ చేయండి. ఫస్ట్ దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకోండి, అలాగే దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకోండి. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈక్వేటింగ్ వై కోఆర్డినేట్స్ ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 1లో ఉన్న వై కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేసేసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ, అంతేగా. ఇప్పుడు ఈక్వేషన్ 2 అని చెప్పాను, ఏంటిది అంటే m1 ఈక్వల్ టు 5m2. ఇది ఎందుకు మనం యూజ్ చేసుకుంటున్నామంటే మనకి వై వాల్యూ పర్ఫెక్ట్ నెంబర్ కావాలి, అంటే m1 m2 పోవాలి అంటే రెండింటికి సంబంధం మనకు తెలియాలి. రెండింటికి రిలేషన్ ఏంటి అంటే m1 ప్లేస్లో 5m2 రాసుకోవచ్చు అనేది మనకు ఒక ఐడియా ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 2 వీ హ్యావ్ m1 ఈక్వల్ టు 5m2, m1 ప్లేస్లో 5m2 రాసేయండి ఎక్కడ ఇందులో. సో y ఈక్వల్ టు -4 ఇంటూ m1 అంటే మనం ఎంత రాసుకోవచ్చు అంటే 5m2 మైనస్ 6m2, m2 నగరం ఉంచేయండి, m1 ప్లేస్లో మాత్రం 5m2 రాసుకోండి. ఓకే, నెక్స్ట్ m1 అంటే దీని ప్లేస్గా ఎంత రాసుకోవచ్చండి 5m2 ప్లస్ m2. సో -4 ఇంటూ 5 అంటే -20m2 మైనస్ 6m2 బై 5m2 ప్లస్ m2 అంటే మొత్తం ఎన్ని m2 ఉన్నాయి, ఇక్కడ 5 ఇది ఒకటి, మొత్తం 6m2 ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ -20m2 మైనస్ 6m2 ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలండి, రెండు యాడ్ చేసేసి 20 ప్లస్ 6 26, దాని ముందు మైనస్ పెట్టారు, అంటే -26m2 బై 6m2 దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి m2 గెట్ క్యాన్సిల్డ్. సో -26/13 అంటే 2 13 0 2 3 0. సో టోటల్గా ఇది ఏంటంటే మనకి వై వాల్యూ ఇది. సో ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమనుకున్నాం మనము 0, y అంటే దట్ ఈస్ 0, y అంటే -13/3. సో రేషియో ఏమో 5:1, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమో 0, -13/3. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 10, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది. 4 మార్క్స్కి ఇది డ్యామ్ షూర్ క్వశ్చన్ అనమాట. అంటే చాలాసార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది. అంటే మీకు సిలబస్ చేంజ్ అవుతుందో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా ఈజీ క్వశ్చన్ ఫస్ట్లీ. ఓకేనా, ఇంపార్టెంట్ విషయం పక్కన పెడితే చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇఫ్ ద పాయింట్స్ A, B, C and D are the vertices of parallelogram taken in the order
ఈ 4 పాయింట్స్ కూడా ఒక పారాగ్రామ్ యొక్క వెర్టిసెస్ అని చెప్పి ఇచ్చేసాడు. టేకెన్ ఇన్ ఆర్డర్ అని ఇవ్వడానికి అక్కడ కారణం ఏంటంటే మనం ఇవి లైన్గా తీసుకోవాలి అని, అంటే ఏ బి సి డి ఇలా ఆర్డర్లో తీసుకోవాలి అని. అంటే ఇలాగనే కాదు, మేబీ ఏ బి సి డి అలాగైనా తీసుకోవచ్చు, కానీ ఏ బి సి డి ఈ విధంగా. ఓకే, అంతేగాని ఇక్కడ ఏ తీసుకుని మళ్ళీ లాస్ట్ పాయింట్ ఎక్కడ తీసుకుని ఈ మధ్యలో పాయింట్ ఎక్కడ తీసుకుని అలా ఇష్టం వచ్చినట్టు తీసుకోపోవద్దు అని చెప్పి ఇక్కడ టేకెన్ ఇన్ ఆర్డర్ అని ఇచ్చారు. ఓకే, అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి. పి వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎక్సైజ్లో 4 పాయింట్స్ ఇచ్చి అది ఏ కోఆర్డినేటర్ ఫామ్ చేస్తుందని అడిగినప్పుడు మనం అక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి సైడ్స్కి వచ్చిన లెన్స్ బట్టి అది ఏ టైప్ ఆఫ్ కోఆర్డినేటర్, స్క్వేరా, రెక్టాంగిలా, పారాగ్రామా, రాంబస్ అనేది చెప్తాం. ఇక్కడ ఆ టైప్ కాదు, ఇది ఆల్రెడీ పారాగ్రామ్ ఫామ్ చేస్తుందని ఇచ్చేసినట్టే, కానీ ఇక్కడ బ్లాక్ చేసిన పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పారాగ్రామ్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ పారాగ్రామ్ డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ అంటే ఎగ్జాక్ట్గా సగానికి కట్ చేస్తున్నట్టు, అంటే పారాగ్రామ్లో ఉన్న 2 డయాగోనల్స్ కూడా ఈ డయాగోనల్ ఏమో దీన్ని ఎగ్జాక్ట్గా సగానికి కట్ చేస్తుంది, అలాగే ఈ డయాగోనల్ ఏమో దీన్ని ఎగ్జాక్ట్గా సగానికి కట్ చేస్తుంది అని అర్థం. అంటే సగం ఎగ్జాక్ట్గా మిడిల్కి, అంటే కంపల్సరీ ఇది ఏంటండి? మిడ్ పాయింట్, అవునా కదా? అంటే ఈ డయాగోనల్ యొక్క మిడ్ పాయింట్ ద్వారా వెళ్తుంది, అట్ ద సేమ్ టైం ఈ డయాగోనల్ యొక్క మిడ్ పాయింట్ ద్వారా వెళ్తుంది. అంటే మనం ఈ రెండింటి ద్వారా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ డయాగోనల్కి మిడ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ డయాగోనల్ కూడా మిడ్ పాయింట్ అదే ఉంటుంది. అందుకనే ఆ 2 బైసెక్ట్ ఈచ్ అదర్ అని చెప్పుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో అందుకోసం మనం ఇక్కడ ఏం రాస్తాము అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. ఈ పాయింట్ కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది రాయకుండా మీకు ఇది రాసినా కానీ అట్లీస్ట్ ఒక మార్క్ పోయే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి కీ పాయింట్ ఈ ప్రాబ్లం మొత్తానికి కూడా. ఓకే, సో ఫస్ట్ మనం మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? మిడ్ పాయింట్ ఫస్ట్ ఏ తీసుకోండి, సి తీసుకోండి, x1, y1, x2, y2తో కంపేర్ చేసుకోండి. ఎన్పి అంటే మిడ్ పాయింట్ అని నార్మల్గా ఏంటి ఫార్ములా? x1 + x2/2, y1 + y2/2. x1 అంటే 6 + x2 9/2, y1 అంటే 1 + y2 4/2. సో దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. అదేవిధంగా బీడీకి కూడా, అంటే మీకు అర్థం అవ్వడం కోసం నేను పక్కన రాశాను, ఇది మీరు ఎగ్జామ్లో రాయొచ్చు రాయకపోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, అంటే ఇప్పుడు డైరెక్ట్గా మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ప్లేస్లో ఇది ఎలా వచ్చిందన్నది డౌట్ పడితే దానికోసం మాటిది. ఓకే, మిడ్ పాయింట్ ఏసీ అంటే ఇది రాసేసుకున్నాం, అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అంటే ఇది రాసేసుకున్నాం. ఇప్పుడు మనకి కావాల్సిన పీ వాల్యూ చూడండి ఎక్స్ కోఆర్డినేట్స్గా ఉంది. ఫస్ట్ దీని కొంచెం సింప్లిఫై చేసేద్దామండి. 6 + 9 అంటే 15/2, 1 + 4 అంటే 5/2, దట్ ఈక్వల్ టు 8 + p/2, 2 + 3 అంటే 5/2. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, y కోఆర్డినేట్స్ 2 ఈక్వల్గా వచ్చేసినాయి. అంటే మనం దేన్ని ఈక్వల్ చేసుకోవచ్చు? ఎక్స్ కోఆర్డినేట్స్ని ఈక్వల్ చేసుకుంటే ఆటోమేటిక్గా పీ వచ్చేస్తుంది. ఈక్వేటింగ్ ఎక్స్ కోఆర్డినేట్స్ అని చెప్పి రెండింటిని ఈక్వల్ చేయండి. డినోమినేటర్లో ఉన్న 2 రెండింటికి కింద ఉంది కాబట్టి LHS RHS కూడా క్యాన్సిల్ చేసేస్తే ఇక 15 = 8 + p, p = 7 ఈజ్ ద ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇదే ప్రాబ్లం మళ్ళీ మనకి ఎక్సైజ్గా ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.